సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 5 మృతి చెందగా 2 బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులంతా హైదరాబాద్ ముషీరాబాద్కి చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 7లో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ నీటిలో మునిగి చనిపోగా మృగాంక్, ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 5 మృతి చెందగా 2 బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులంతా హైదరాబాద్ ముషీరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 7లో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ నీటిలో మునిగి చనిపోగా మృగాంక్, ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. సెల్ఫీ మాయలో పడి 5 యువకులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులంతా కలిసి సరదాగా ఫోన్లో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశారు. నీటి లోతును అంచనా వేయని యువకులు ప్రమాదం బారిన పడ్డారు. 7 యువకులు నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు గజ ఈతగాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 5 జల సమాధి అయ్యారు. 2 మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. ప్రత్యూష, కొండపోచమ్మ సాగర్ లో 7 పిల్లలు పడిపోయారు. అందులో 2 బతికి బయటపడ్డారు. 5 మాత్రం మృత్యువాత పడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. 5 కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆ 5కి సంబంధించిన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితం కొండపోచమ్మ సాగర్ వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా విషాదం అనుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. సిపి అనురాధ కూడా అక్కడికి వచ్చింది. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అట్లాగే గజ ఈతగాళ్ళు కూడా అక్కడికి వచ్చి వెతుకుతూ ఉన్నారు. ఇంకా గాలింపు చర్యలు అయితే నడుస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ ఘటనలో 5 యువకులు మృత్యువాత పడ్డారు. 2 మాత్రం బతికి బయటపడ్డారు. వాళ్ళు ఈ 8-8:30 గంటల ప్రాంతంలో ఇళ్ల నుంచి హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతం నుంచి బయలుదేరినట్టుగా మనకు వారి కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. అందులో భాగంగానే వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ని చూసి వెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. అందులో ప్రధానంగా ధనుష్, లోహిత్, చీకట్ల దినేశ్వరు, అట్లాగే సాహిలు, జతిన్, కుమార్, ఎండి ఇబ్రహీం వీళ్ళంతా 7 కూడా అక్కడికి వచ్చారు. అందులో చనిపోయిన వాళ్ళు ఒకరేమో 2 అన్నదమ్ములు ఉన్నారు. అందులో ధనుష్, లోహిత్ వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు. ఇక మిగతా
చీకట్ల దినేశ్వర్, అట్లా ఇతను హైదరాబాద్ కవాడిగూడ బన్సీలాల్ పేటకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వారుగా చెప్తూ ఉన్నారు. అట్లాగే సాహిల్ జతిన్ కూడా చింతల్ బస్తీకి సంబంధించి ఖైరతాబాద్ చింతల్ బస్తీకి సంబంధించిన వాళ్ళుగా చెప్తూ ఉన్నారు. అంటే ఈ మిగతా ఇద్దరు కూడా కుమారు అట్లాగే ఇబ్రహీం వీళ్ళిద్దరు కూడా ముషీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగా నిర్ధారణ అయ్యింది. ఈ ఇద్దరు చెప్తున్న దాన్ని బట్టి అయితే అక్కడ వాళ్ళు మునిగిపోయారు. వీళ్ళు ఆరుగురు ఏడుగురు కూడా చాలా సేపు అందులో వాళ్ళు ఈత కొట్టడానికి ప్రయత్నం చేశారు, ఆనందంగా గడిపారు. వాళ్ళకు సంబంధించిన చివరి విజువల్స్ కూడా అందులో ఒకరు తీసినటువంటి విజువల్ కూడా బయటకు వచ్చింది. ఆ ఆరుగురు పిల్లలు చివరిగా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కొండపోచమ్మ సాగర్ లోకి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు మీకు పంపించడం కూడా జరిగింది. అంటే ఆ విజువల్స్ లో కనిపిస్తున్న ఆరుగురే కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఐదుగురు మునిగిపోయారు, అందులో ఒకరు బయటపడ్డటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 7గురిలో 2 బతికారు, 5గురు కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. అందులో ధనుష్, లోహిత్, చీకట్ల దినేశ్వరు, సాహిలు, జితిన్ వీళ్ళు 5గురు కూడా చనిపోయారు. వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పాపం వాళ్ళంతా ఇప్పుడు వచ్చి అక్కడ దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. సిపి అనురాధ అట్లాగే అక్కడ ఉండేటువంటి పోలీసులు, స్థానిక పోలీసులు అక్కడ ఉన్నారు. గజ ఈతగాళ్ళు ఇంకా వెతుకులాట కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రత్యుష. రైట్ రంగచారి.